రాజకీయాలు పార్టీలో ఒక్కో స్థానంలో ఒక్కో రకంగా బలాన్ని కలిగి ఉంటాయి. ఒక చోట పార్టీ వల్లే లోకల్ లీడర్స్ బలంగా ఉంటే మరో చోట నాయకత్వం వల్లే పార్టీ ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ పరిస్థితి రెండో టైప్ అన్నమాట. వలసొచ్చే నాయకత్వం వల్లే తప్ప సొంత బలం ఏ మాత్రం లేదు. దీంతో క్యాడర్ మాకో నాయకుడు కావాలంటూ క్యారు మంటోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? కాషాయ పార్టీకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందోల్లో బీజేపీ ఆగమాగం, కమలం క్యాడర్లో ఆందోళన, నాయకత్వం లేదు, మార్గనిర్దేశమూ లేదు. వచ్చి వెళ్లే వలస నేతలతో లాభం జరగట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీ దూసుకుపోవాలి అనే ఆలోచనలో ఉంటే అందోల్ నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా ఉందట పరిస్థితి. మిగిలిన చోట్ల సభ్యత్వ నమోదుతో కొత్త వారి చేరికలతో జోష్ కనిపిస్తుంటే ఇక్కడ మాత్రం కాషాయ సేన ఖాళీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఇక్కడ బలమైన నాయకత్వం లేకపోవడమే అని తెలుస్తోంది. నేతలు వెళ్లిపోతుండడంతో కార్యకర్తలు సైతం చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ హడావిడి చేసిన నేతలంతా ఇప్పుడు అస్సలు కనిపించడమే లేదట. నియోజకవర్గంలో బీజేపీకి చరిష్మా ఉన్న లీడరే లేకుండా పోవడం కమలం సేనను కలవరపెడుతోంది. తమకు అర్జెంట్ గా ఒక లీడర్ కావాలంటోంది అందోల్ జోగిపేట బీజేపీ క్యాడర్. పార్టీని నడిపే నాయకుడు లేకపోవడంతో సరైన దిశానిర్దేశం లేక దిక్కు లేకుండా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్న కొద్దిపాటి నాయకులు సైతం ఈ మధ్యకాలంలో నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవడమే లేదట. మొన్నటిదాకా ఇక్కడ లీడర్షిప్ కోసం గల్లాలు పట్టుకున్న మాజీ మంత్రి బాబు మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్ మానసగారి బాలయ్య ఇప్పుడేమో పార్టీకి బాయ్ బాయ్ చెప్పేశారు. ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని మరింత దెబ్బతీసింది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు మోహన్ ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ చేతిలో వరుసగా ఓడిపోతూ వచ్చారు. 2014లో అనూహ్యంగా బీఆర్ఎస్ టికెట్ దక్కించుకొని మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీ తీదంపుచ్చుకున్నారు బాబు మోహన్. పార్టీకి అన్ని తానే ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ పాదయాత్రతో సహా పార్టీ కార్యక్రమాల్లో హడావిడి చేశారు. అయితే 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తు మీద పోటీ చేసిన బాబు మోహన్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. అయితే ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి సొంత గూటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోసారి ఆయన తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన మానసగారి బాలయ్య సైతం అందోల్ బీజేపీలో బాగానే హడావిడి చేశారు. నాయకత్వం కోసం బాబు మోహన్ తో నువ్వా నేనా అన్నట్టు ఢీకొట్టారు. అయితే ఆయన కూడా ఇప్పుడు కండువా మార్చేయడం అందోల్ బీజేపీ వర్గాలను నిరుత్సాహపరిచింది. అందోల్ బీజేపీ నేతల తీరు ఉంటే ఉగాది లేదంటే శివరాత్రి అన్నట్టుగా మారిందట. ఒకప్పుడు ఆధిపత్యం కోసం కొట్టుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడేమో ఉన్న అవకాశాన్ని పట్టించుకోకుండా పార్టీ మారిపోయారు. నియోజకవర్గ పరిధిలో కొంతమంది చోటామోటా లీడర్లు ఉన్నప్పటికీ కార్యకర్తల కోసం నిలబడి కలబడేంత స్థాయి లేదని తెలుస్తోంది. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు వెంట నడవాలో అర్థం కాక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. అందుకే ఇటీవల కాలంలో బీజేపీ హైకమాండ్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం కూడా అందోల్ నియోజకవర్గం పరిధిలో అంతగా సక్సెస్ కావడం లేదని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీపై నిరసనలతో హోరెత్తిస్తుంటే బీజేపీ కార్యకర్తలు మాత్రం ఆలోచిస్తూనే ఉండిపోతున్నారట. అందోల్ నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి బలంగానే ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కి సైతం బలమైన నాయకత్వం ఉంది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. కాకపోతే కమలం పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని క్యాడర్కు ఉన్నా ఆ దిశగా ముందుకు నడిపే నాయకుడు కనిపించట్లేదట. అలాంటి ఓ నాయకత్వాన్ని ఇస్తే ఆగేదేలే తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోవడం పక్కా అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. అయితే వీలైనంత త్వరగా అందోల్పై హైకమాండ్ దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు మరింత భారంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు, విశ్లేషకులు.